హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి 2 పుల్లటి మామిడికాయలను 2-3 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, పులుపుకు తగినట్టుగా 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. మామిడికాయలు పుల్లగా ఉంటే కారం ఎక్కువ పడుతుంది, పులుపు తక్కువ ఉంటే కారం కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 15 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మామిడికాయ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడినప్పుడు 2 ఎండుమిరపకాయలు, 3 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మీడియం టు హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. పచ్చడి తాలింపులో బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిని చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతే, ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మామిడికాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.